ఈ పూలెందుకు ఇవి? ఇవేం పూలు? లోటసేనా? హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్. సో మీకైతే ఈ వ్లాగ్లో కాళేశ్వరం టెంపుల్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా చూపించబోతున్నానండి. లాస్ట్ టైం నేను ఆల్రెడీ కాళేశ్వరం టెంపుల్ గురించి చెప్పాను, కానీ ఈ ఇయర్ కూడా మేము మళ్ళీ వెళ్ళామన్నమాట. సో అందుకని మళ్ళీ ఒకసారి వీడియో తీయాలనిపించింది, అందుకనే మీకు చూపించబోతున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి. ఓపెన్ చేస్తే ఎంట్రన్స్ మనకి ఇలా ఉంటుందన్నమాట. శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానం అని చెప్పి మనం తూర్పు ద్వారం నుండి లోపలికైతే వెళ్ళిపోవాలి. ఇలా లోపలికి వెళ్ళే దారిలోనే మనకి స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ పక్కనే మనకి ఇలా ఫ్లవర్స్ కనిపిస్తాయి అనమాట. ఇవి తామర పూలు లేదా కలువలు అంటారు. ఇవి వైట్ కలర్లో వైలెట్ కలర్లో ఉన్నాయి. అండ్ ఇంకా కొబ్బరికాయలు, పూలదండలు, పువ్వులు, బిల్వపత్రాలు ఉంటాయన్నమాట. శివునికి ఎంతో ఇష్టమైనవి బిల్వపత్రాలు. కాళేశ్వరంలో ఇంకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే మన జాతకంలో ఏదైనా దోషం ఉంటే ఆ దోషాన్ని నివారించుకోవడానికి కూడా ఇక్కడ చాలామంది వస్తారనమాట. ఏ దోషానికి ఏ వారం పూజ చేస్తే మంచిదో అప్పుడు వచ్చి వాళ్ళ జాతక దోషం నివారించుకుంటారు. ఇంకా గుడి లోపలికి లెఫ్ట్ సైడ్లో మనం వెళ్ళేస్తే అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లోనే ఇప్పుడు వీళ్ళందరూ దీపాలు ముట్టిస్తున్నారు. ఈ గుడిలోనే బిల్వపత్ర చెట్టు కూడా ఉందన్నమాట. శివుడికి ఇష్టం కదా, అలాగే ఉసిరి చెట్టు కూడా ఉంది. ఈ ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో దీపం ముట్టిస్తే ఎంతో మంచిదని చెప్తూ ఉంటారు కదా. ఇంకా శివాలయంలో కార్తీక మాసంలోనే దీపాలని ముట్టిస్తూ ఉంటారనమాట. ఇంకా కాళేశ్వరంలో చెప్పనక్కర్లేదనుకోండి, అందుకనే చాలామంది వచ్చేసి కార్తీక మాసంలోనే ఇంకా దీపాలని ముట్టిస్తూ ఉన్నారనమాట. చాలామంది జనాలు అయితే వచ్చారు. ఇంకా శ్రీ కాళేశ్వరంలోనే గోదావరి నది కూడా ఉంది. అందరూ గోదావరి నది తీరానికి వెళ్ళేసి అక్కడ స్నానం ఆచరించి ఈ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటారనమాట. ఈ గుడి చుట్టూ లోపల చాలా అద్భుతంగా ఉంటుందండి. శివుని దర్శనం చేసుకున్న తర్వాతకి ఈ టెంపుల్లోనే శ్రీ శుభనందన దేవి అనే దేవి కూడా ఉందన్నమాట. ఆమె లోపల ఉంటుంది. బయట మాత్రం ఒక పక్క చెండి, ఒక పక్క ముండి అనే దేవతలు ఉంటారు. సో ఇదే టెంపుల్ అనమాట. నేను అమ్మవారిని చూపించట్లేదు. సో మీరు మాత్రం ఫోటోలు వీడియోలు తీయాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చూస్తే మాత్రం హుండీలో మీకు ఫోన్ వేసేస్తారు. అండ్ ఇంకా లోపల అన్ని దేవుళ్ళ దర్శనం చేసుకున్న తర్వాతకి మనం బ్యాక్ సైడ్ ఇలా రావాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో మనకి చుట్టూ ఎలా చూసినా ఒకేలాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేసిన తర్వాతకి మనకి ఇక్కడ ప్రసాదాలు అనేవి ఇస్తారనమాట. మేము లాస్ట్ ఇయర్ కేసరి ప్రసాదం తీసుకున్నాము. ఆ లాస్ట్ ఇయర్ ఒక్కసారికి కేసరి ప్రసాదం క్లోజ్ చేశారంట. ఈ ఇయర్ ఓన్లీ లడ్డు అండ్ పులిహోర మాత్రమే ఉంది. సో అక్కడ నుంచి మేము ఇలా నడుచుకుంటూ వచ్చేస్తూ ఉన్నామన్నమాట. ఇలా నడుచుకుంటూ వెళ్ళినా కానీ మళ్ళీ మనం ముందు ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. కాళేశ్వరం టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. మనం ఇలా కూడా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇలా లోపలికి వెళ్తుంటేనే అన్నపూర్ణాదేవి టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకైతే శివుడు కనిపిస్తాడు. సాక్షాత్తు ఆయనే కూర్చున్నాడు అని అనుకునేలా ఉంటుందన్నమాట విగ్రహం, ఆయన విగ్రహం అయితే. అండ్ ఇంకా మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో మనకి అన్నపూర్ణాదేవి టెంపుల్ కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ఆ టెంపుల్ కూడా వెళ్ళండి. అండ్ ఇంకా మేము అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకున్న తర్వాతకి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.